ప్లీజ్ సార్. అమ్మను పోలీసులు ఏనాడో మాటలతో చంపేశారు. మళ్ళీ పోస్ట్ మాస్టర్ పేరుతో ముక్కలు ముక్కలు చేయక సార్. సార్ బాడీ ఇప్పించండి సార్. సార్ ప్లీజ్ సార్. మేము అదే మాట చెప్పాం, కానీ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకోవట్లేదండి. ఎలా ఒప్పుకుంటారు బాబు, ఎలా ఒప్పుకుంటారు? పోస్ట్ మార్టం చేయకుండా శవాన్ని అప్పగించడానికి అమ్మగారేమైనా జాతీయ నాయకురాలా, లేక గాంధీ నెహ్రూతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? నో. హే, వాట్? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. We are rule makers, not breakers. No compromise. Look, ఈ శవాన్ని పోస్ట్ మార్టం చేయవలసిందే. నో మార్చురీ. తప్పైపోయింది, క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు. ట్రాన్స్పోర్ట్ లేని చోటికి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను. తప్పైపోయింది, నన్ను క్షమించు తమ్ముడు. తప్పైపోయింది. సత్యమేవ జయతే. చూసారా సార్, మా అమ్మని ఏం చేశారు? కూనీ చేసిన వాడు 10 నిమిషాలు స్టేషన్లో ఉండి, పావు గంట కోర్టులో నిలబడి అర్ధగంటలో బెయిల్తో బయటికి వెళ్ళిపోయారు. సాక్ష్యం చెప్పిన అమ్మని సాని దానికంటే హీనంగా సాక్ష్యం చెప్పాలంటూ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పి చితి మంటల పాలు చేశారు సార్. ఇప్పుడు అర్థమైంది సార్, న్యాయస్థానం సాక్ష్యానికి ఎందుకు ఇంత విలువ ఇస్తుందో. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం సాంబయ్య. పూల దుకాణానికి వెళితే పూలు దొరుకుతాయి, స్వీట్స్ దుకాణానికి వెళితే స్వీట్ దొరుకుతుంది, పెట్రోల్ బంక్ వెళితే పెట్రోల్ దొరుకుతుంది. కానీ న్యాయస్థానానికి వెళితే మాత్రం న్యాయం దొరకడం లేదయ్యా. చూడవే తులసమ్మ, నీ కొడుకు మంచోడని కోర్టు తీర్పిచ్చింది. ఈ 3 నెలల నుంచి తడిసిపోతున్న ఈ పంచ ఇవాళతో ఎండిపోయింది. ఇక నేను టెన్షన్ ఫ్రీ, నువ్వు టెన్షన్ ఫ్రీ. థ్యాంక్ యూ, గుడ్ న్యూస్. అమ్మ నీ తులసి, 3 నెలలు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఇంగ్లీషు దంచుకొడుతున్నావు కదే, నీకేం కష్టం లేదు. పద గవర్నర్ దగ్గరికి. నువ్వు రాజీనామా ఇవ్వడం, నేను ప్రమాణ స్వీకారం చెయ్యడం. చాలా కష్టపడి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంకా రెస్ట్ ఏంటి? రాష్ట్ర ప్రజలు నా రాక కోసం, నా సేవ కోసం ఎదురు చూస్తుంటే. చేసిన సేవలు చాలు, లోపలికెళ్ళి శాలువా కప్పుకొని పడుకోండి. నోరు పారేస్తున్నావు అంటే కాల్చి పారేస్తాను, తుట్టు కింద కాల్చేస్తాను, ఫీజుల కింద కాల్చేస్తాను. అది నా పెళ్ళం. పడగదిలో ఇది పబ్లిక్, ఇప్పుడు మా మేడం ఈ స్టేట్ మొత్తానికి సీఎం. కాల్చేస్తాను నిన్ను, కాల్చేస్తాను, ఫీజుల కింద కాల్చేస్తాను. మా అక్క సీఎం గా కంటిన్యూ అవుతుంది, నువ్వు రాజకీయ సలహాలు ఇస్తూ ఉండు.
సలహాలు ఇవ్వడం చిన్న పోస్టేం కాదు, అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చూడండి, అనవసరంగా పదవి అని ఎగరకండి, రెక్కలు పడిపోతాయి. సీఎం పదవి పరాయి వాళ్ళకిస్తే వెన్నుపోటు పొడుస్తారనుకున్నాను గాని సొంత ఇంట్లోనే పగబెట్టి పొడి చేస్తారనుకోలేదే. అమ్మా, కొట్టకుండా తిట్టకుండా నలిపేశారు కదరా. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తీర్థాలు పోసుకునే తులసమ్మని సీఎం తులసీదేవిగా మార్చింది నేను. మర్యాదగా రాజీనామా చేస్తావా, లేక జుట్టు బట్టి ఇచ్చుకెళ్ళి చేయించమంటావా? ఏమిటి లేవలేకపోతున్నాను? ఎన్నపోస పెరిగిందా? చుట్టూ చేరిన వాళ్లలో ఎవరికైనా సీఎం పదవిస్తే వెన్నుపోటు పొడుస్తారేమోనని పెళ్ళాలివని నీకిస్తే అమ్మో అమ్మో అమ్మో, నువ్వేకంగా వెన్నుపూసే వెనగొట్టావు కదే తులసా. ఇంకా ఆ నడువుండి ఏమిటి ప్రయోజనం? 60 ఏళ్ళు దాటాయి. ప్రశాంతంగా ఇక్కడ రెస్ట్ తీసుకోండి. చచ్చిన తర్వాత అసెంబ్లీలో ఫోటో పెట్టిస్తాను. అనవసరంగా తోక జాడిస్తే స్టేట్కి సెలవు కూడా ఇప్పించను. నన్ను చేతగాని వాడిని చేసావు కదే. అమ్మో, నువ్వెక్కిన ఆ కుర్చీ చెదలు బట్టి పుచ్చిపోయి విరిగిపోతుందే. సీఎం గారిని వస్తే అంటావా? ఈసారి కొట్టు ఊరుకున్నాను, మళ్ళీ అన్నా ఉంటే నోట్లు కొట్టబెట్టి కాల్చేస్తాను. పోనీలేరా, వదిలేయి. ఇటు చూడండి, పార్టీ కార్యకర్తలకు ఉత్తరాలు రాసుకుంటూ నాకు రాజకీయ సలహాలిస్తూ ప్రజాసేవ చేసుకోండి. పదండ్రా తమ్ముళ్ళు. స్పెషల్ సెక్యూరిటీ, నా కూడు తిన్నావు, నా కోడి తిన్నావు, నా మందు దాగావు, నన్నే కొడతావట్రా విశ్వాసఘాతకుడా. మాకు పర్సన్ ముఖ్యం కాదు, పదవి ముఖ్యం. ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళకే సర్వీస్ చేస్తాం. దట్ ఈస్ సీఎంస్ స్పెషల్ సెక్యూరిటీ. నర్సు పాప, ఏమిటి? నా దగ్గరే ఉంటావా? నిన్ను బాగా చూసుకుంటాను. నడ్డి విరిగిన వాళ్ళు నన్నేం చూసుకుంటారు గానీ అటు తిరిగి పడుకోండి. అమ్మో, ఏమిటండి ఇది? ఇటు కదిలితే అవిశ్వాస తీర్మానం అంటారు, అటు కదిలితే అసమ్మతి అంటారు. ఇంతకీ మీరు మా అధికార పక్షమా లేక ప్రతిపక్షమా? పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే అధికార పక్షం కూడా అసమ్మతికి దారితీస్తుంది. అసమ్మతి ముదిరితే అవిశ్వాస తీర్మానం అవుతుంది. కాబట్టి మీరు మర్యాదగా పదవి నుంచి దిగండి. ఎందుకు దిగాలండి? ఏం తప్పు చేశానని దిగాలో చెప్పండి. మీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. ఆరోపణలు చేసిన మగాడెవరో, నేనేం తప్పు చేశానని చెప్పాడో చెప్పండి. ఆరోపణలు చేసింది మీ భర్త. సీఎం పదవి తిరిగిమ్మంటే వెన్నుపూస వెరగొట్టి మంచం ఎక్కించిందని స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు. మిమ్మల్ని చీవుడి ముక్కులతో చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి పెంచారా? పెద్ద పతివ్రతలాగా పూజలు చేసుకున్నాను కదే. అమ్మో, నన్ను నన్ను దగ్గర తల్లిస్తావంటే సీఎం గారిని వస్తే అంటావా? నీ ఎముకలు ఇరిగి ఎన్ని పుస్తకాలు కలిసిపోతాయరా? దీంట్లో ఉన్న 36 గుళ్ళు నీ గుండెల్లోకి దింపేస్తాను. ఇంకొకసారి ఇంట్లో విషయాలు బయటపడితే నా పైట కొంగుతో ఉరి తీస్తాను. జాగ్రత్త. ఒరేయ్ తమ్ముళ్ళు, పదండ్రా.